హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీరామ్ కుకింగ్స్ అండ్ బ్లాగ్స్. ఈరోజైతే మా లంచ్ స్పెషల్ ఏంటో తెలుసా? బోటీ కర్రీ అండి. చూస్తున్నారు కదా. సో బోటీ కర్రీ అంటే ఇంట్లో చేసింది కాదు, బయట హోటల్లో కొన్నాం. చూసారు కదా, ఈ కప్పు 150 రూపాయలు అనమాట. హోటల్ నుంచి తెచ్చుకున్నాము. సో ఇంట్లో అంటే 150 రూపాయలకి ఇంట్లోనే చేసుకోవచ్చు కదా అని డౌట్ రావచ్చు. కానీ నాకు ఎలా చేయాలంటే యూట్యూబ్ చూస్తే తెలిసిపోద్ది అనమాట ఎలా చేయాలో. కానీ క్లీనింగ్ ప్రాసెస్ అవేమి రాదు. అసలు ఇప్పటి వరకు నేను బోటీ కర్రీ అనేది తినలేదు. అసలు గోంగూర బోటీ అంటారు, చాలా ఉంటాయి కదా. ఇప్పటి వరకు అయితే తినలేదు నేను. అసలు నా చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు అయితే అసలు ఎప్పుడు తినలేదు. ఫస్ట్ టైం తినడము. అంటే చాలా రోజు నుంచి తినాలనిపిస్తూ ఉన్నింది. సో ఈరోజు అయితే ఇంకా ఎలాగైనా తినాలని చెప్పి బయట హోటల్ నుంచి అయితే తెచ్చుకున్నాము. ఇంకా మా పిల్లలు ఇద్దరు తినేశారు. మా పిల్లలు తినేసిన తర్వాత నేనైతే తింటున్నాను అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంది. కానీ బోటి ఇంకాస్త ఉడుకుండాల్సిందేమో అనిపించింది అనమాట. అంటే కొంచెం గట్టిగా ఉన్నింది. ఉండడమే అలా ఉంటుందా, లేకపోతే ఇంకా ఉడకబెట్టాలో నాకైతే తెలియదు. సో ఇప్పటి వరకు అయితే నేను ఏవి బోటి కుకింగ్ వీడియోస్ అయితే ఏవి చూడలేదు. కానీ ఫుడ్ ఈటింగ్ ఉంటాయి కదా, అవైతే అందులో అయితే చూసాను అనమాట. సో ఫస్ట్ టైం తిన్నా కూడా చాలా అంటే చాలా బాగుంది. చాలా బాగా నచ్చిందనమాట. ఇందులోకి ఆనియన్గా లెమన్ కూడా ఇచ్చారు. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. ఫస్ట్ టైం తిన్నా, చాలా ఎంజాయ్ చేస్తూ తిన్నాను అనమాట. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పచ్చు. కాస్ట్ కూడా అలాగే ఉంది కదా. 150 రూపాయలకి మనమే బోటి తెచ్చుకొని క్లీన్ చేసుకొని తింటే ముగ్గురికి ఇద్దరికైతే 2 పూటలకైతే సరిపోతుంది. సో ఇంకా మనకి క్లీనింగ్ ప్రాసెస్ రాదు, అంత టైం కూడా లేదనమాట. నాకు షాప్ నుంచి ఇంటికి వెళ్ళి మళ్ళీ మార్నింగ్ షాప్కి వచ్చేసరికి టైం సరిపోతుంది. సో దగ్గరుండి క్లీన్ చేసుకుంటే అవి క్లీన్ చేయడానికి నాకు తెలిసి మ్యాక్సిమం 1 అవర్ హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది. సో అంత టైం అయితే లేదు. సో అందువల్ల తినాలనిపించింది కాబట్టి ఇలా హోటల్ నుంచి తెచ్చుకొని నేను మా పిల్లలు అయితే తినేసాము. టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఇది ఈరోజు మా లంచ్ స్పెషల్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.